తెలంగాణ కోరుకునేదేంటి? నంబర్ 1 వాళ్ళకి ఏదైతే రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ నెరవేరాలని కోరుకుంటుంది. ఏది? రైతు బంధు. ఆ డబ్బులు రాకపోతే ఎట్లాగా? ఎరువులు సక్రమంగా ఉండాలి. విత్తనాలు సకాలంలో అందాలి. మద్దతు ధర సక్రమంగా చేతికి రావాలి. బ్రోకర్ల రాజ్యం లేనిది కావాలి. అలాగే బెదిరింపులు, గందరగోళాలు లేని పాలన కావాలి. అలాగే రియల్ ఎస్టేట్ సక్రమంగా సాగాలి. ఇది రేవంత్ ఆలోచించుకోవాల్సింది. రియల్ ఎస్టేట్ అయితే హైడ్రాని పెట్టి కొంతమంది సంతోషపడ్డారు, అనేక మంది బాధపడ్డారు. అలాగే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. బాధపడే వాళ్ళ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే దెబ్బతినేస్తుంది అక్కడ. అది ఒక ఆస్పెక్ట్. దాని ఇంపాక్ట్ అక్కడ పెద్ద తలనొప్పి తయారవుతుంది. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు కానీ హైదరాబాద్ కాదు. హైదరాబాదు నేనే చేశానని చంద్రబాబు చెప్పుకుంటాడు, రాజశేఖర రెడ్డి చేశాడని జగన్ అభిమానులు చెప్పుకుంటారు, కేసీఆరే చేశాడని కేసీఆర్ అభిమానులు చెప్పుకుంటారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు. నువ్వు వచ్చి కూడా హైదరాబాద్ చేస్తే ఏం చెప్పుకోవడానికి ఏముంది? ఇంకా ఇప్పటికి ఎంతమంది ఉన్నారు దానికి రాసుకోవడానికి పేర్లు. నిజాం నవాబ్ పేర్ల దగ్గర నుంచి రాసుకుంటే బోల్డ్ అందరి పేర్లు ఉన్నాయి. మరి నీదేంటి? నీ ముద్ర ఏంటి? అది ఆలోచించుకోవాల్సింది. గ్రామీణ ప్రాంత అభివృద్ధి, ఇతర ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి సారించాల్సింది.